ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలోని 2 పట్టభద్రుల ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 16 జిల్లాల పరిధిలోని 1062 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమయాస్మాత్మక ప్రాంతాల వద్ద అధికారులు 144 సెక్షన్ విధించారు. బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 6,84,593 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీసీ కెమెరాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకునే బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలోని 2 పట్టభద్రుల ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 16 జిల్లాల పరిధిలోని 1062 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమయాస్మాత్మక ప్రాంతాల వద్ద అధికారులు 144 సెక్షన్ విధించారు. బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 6,84,593 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సీసీ కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పోలింగ్ ముగిసిన సమయానికి క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.